అదొక ఎడారి లాంటి నిర్మానుష ప్రాంతం. అక్కడ మనల్ని కాపాడటానికి దేవుళ్ళు ఉండరు. వినాశనం కోరే మృగాలు కొలువు తీరి ఉంటాయి. వీళ్ళ ఆగడాలకు ఎన్నో అమాయక ప్రాణాలు వెళ్లిపోతున్నాయి. ఈ దుర్మార్గాలను అడ్డుకోవడానికి వస్తాడు డాకు మహారాజ్. మరణాన్ని వణికించే దారుణమైన ముఠాతో తలపడేందుకు సిద్ధపడతాడు. ఆయనకి రాజ్యము లేదు. గండ్రగొడ్డలి చేత పట్టుకొని మరణాన్ని రుచి చూపించిన డాకు మహారాజ్ శత్రు సంహారాన్ని ఎలా పూనుకున్నాడు అనేది అసలు కథ. ఆయన ఎవరు, ఎందుకు అక్కడికి వచ్చాడు అనేది సస్పెన్స్ గా పెట్టి కొన్ని షార్ట్స్ తో టీజర్ రిలీజ్ చేశాడు డైరెక్టర్ బాబీ కొల్లి. దమన్ మ్యూజిక్ అఖండకి చూశాం. ఇప్పుడు ఈ సినిమాకి మరలా అటువంటి పూనకాలు తెప్పించే పూనకాలకి పరాకాష్ఠ లాంటి మ్యూజిక్ ని అందించాడు. అటు బీజిఎం ఇటు మ్యూజిక్ అదిరిపోయినాయి. ఇక డైరెక్టర్ బాబీ చాలా తెలివిగా వ్యవహరించాడు టీజర్ కట్టింగ్ లో. కారణం ఏమిటంటే ఎక్కడా రివీల్ చేయలేదు స్టోరీని. అద్భుతం. పబ్లిక్ టాక్ అదిరిపోయింది. అరాచకానికి పరాకాష్ఠగా మరొకసారి నటసింహ గర్జన్ని చూడబోతున్నాం అన్నది కన్ఫర్మ్ చేసేశారు అటు ప్రేక్షకులు ఇటు ఫ్యాన్స్. పబ్లిక్ టాక్ యునానిమస్, సెన్సేషనల్, డాకు బ్లాక్ బస్టర్, మహారాజా బ్లాక్ బస్టర్ అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ 1 మిలియన్ వ్యూస్ పూర్తయిపోయినాయి. వరల్డ్ వైడ్ టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది. మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం డాకు మహారాజ్ టైటిల్ ని కన్ఫర్మ్ చేశారని. అదే విధంగా ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ లో చేరిపోయిందని కూడా చెప్తున్నాం. అదే విధంగా జనవరి 12వ తేదీ రిలీజ్ అవటమే లేటు రికార్డులు ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడెప్పుడు బద్దలు కొడతావు నటసింహ అని. ఇప్పుడు నటసింహ నందమూరి బాలకృష్ణ గండ్ర గొడ్డలి పట్టుకొని ఆ గండ్ర గొడ్డలితో బాక్సాఫీస్ ని బద్దలు ముక్కలు చేయబోతున్నాడు జనవరి 12వ తేదీ. పరశురాముడి చేతిలో ఉన్న గండ్ర గొడ్డలితో ఏ విధంగా విలయ తాండవం చేశాడో ఇప్పుడు నటసింహ నందమూరి బాలకృష్ణ సేమ్ టు సేమ్ శత్రు సంహారాన్ని చేస్తున్నాడు. ఇక పరాచకానికి పరాకాష్ఠగా ఉన్న ఈ టీజర్ 1 మిలియన్ వ్యూస్ పూర్తి చేసుకుంది. రికార్డు మొక్క మేఘలతో రాసి పెట్టుకోండి పక్కా.